నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కాకతీయ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ విప్ జీవి, జీవితంలో ప్రతి ఒక్కరూ మంచిని ఆచరిస్తే విజయం దక్కుతుందంటూ చెప్పిన జీవి. పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మక్కెన, అయ్యప్ప స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సద్ది వితరణ దిగ్విజయంగా పూర్తి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మక్కెన. కనుమరుగైపోతున్న హరిదాసులను ఆదరించాలంటూ చిత్రాన్ని విడుదల చేసిన వినుకొండ చిత్రకారుడు బి ప్రసాద్. మనం ఇతరులకు నిస్వార్థంగా సహాయం చేస్తే మనకు జీవితంలో భగవంతుడు మేలు చేస్తాడని ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకొని సమాజంలో మెలగాలని గుంటూరు జేకేసీ కాలేజ్ రోడ్డులోని కేఎల్పి పబ్లిక్ స్కూల్లో జరిగిన శ్రీ కాకతీయ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ఉపకార వేతనాలు అందుకున్న విద్యార్థులంతా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదిగి తోటి వారికి సహాయపడాలని, ఈర్ష్య ద్వేషాలను మానుకొని అందరూ సమానమేనని అనుకోవాలని, తల్లిదండ్రులను, పెద్దలను, ఉపాధ్యాయులను గౌరవించటం నేర్చుకోవాలని, చిన్నప్పటి నుంచి తనకు తల్లిదండ్రులు, పెద్దలు నేర్పిన మంచి మాటలనే మీకు చెబుతున్నానని, జన్మభూమి రుణం తీర్చుకోవడానికి వినుకొండను అభివృద్ధి చేయాలని తాను రాజకీయాల్లోకి వచ్చానని జీవి అన్నారు. పేద విద్యార్థులకు సేవ చేస్తున్న కాకతీయ విద్యార్థి సంక్షేమ సంఘాన్ని అభినందిస్తూ తన వంతుగా ₹1,00,000 అందిస్తున్నానని, ప్రతి సంవత్సరం శివశక్తి ఫౌండేషన్ ద్వారా 5 లక్షల రూపాయలు అందజేస్తానని ఆయన వారికి వాగ్దానం చేశారు. మీరు జీవితంలో ఇక నుండి మీరు సాధించాల్సింది ఎక్కువ ఉంటుంది. ఇప్పటిదాకా చదివింది ఒక ఎత్తు, రేపు జీవితంలో సక్సెస్ సాధించే డబ్బు సంపాదించాలన్నా, నాదెండ్ల సత్యలాగా ఒక కంపెనీలో CEO అవ్వాలన్నా, అట్లాగే ఏ రంగం తీసుకున్నా, మీరు ఒక ఎంప్లాయీగా ఉన్నా, గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నా, ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నా, ఆ కంపెనీలో ఈ సదాశివరావు గారి లాగా ఒక పెద్ద స్థాయికి ఎదగాలి మీరంటే ఖచ్చితంగా నాయకత్వ లక్షణాలు ఉండాలి. దాంతోపాటు మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ చాలా ఇంపార్టెంటు. ఇప్పటిదాకా మీరు 15% గురించి తెలుసుకున్నారు. చిన్నప్పటి నుండి అమ్మ నాన్న చెప్పిన, పంతులు గారు చెప్పిన, అరే చదువురా మార్కులు, చదువు మార్కులు, ఇదొక్కటే. అసలు విషయం ఏంటంటే ప్రపంచంలో బాగా సక్సెస్ఫుల్ పర్సన్ అయిన వాళ్ళందరినీ ఒక సర్వే చేస్తే వాళ్ళకి మార్కుల్లో వచ్చింది కాదు, ఇతర పాజిటివ్ యాటిట్యూడ్లో, ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్, అలాగే గొప్ప ఇవన్నీ ఉన్నందువల్లనే 85% ఆ సక్సెస్ లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల వాళ్ళకి వచ్చినాయి. కానీ ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నుండి నేను పర్సనల్గా మీ అందరి భవిష్యత్తు గురించి చెప్పేది ఒకటే, అప్పుడప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ చూడండి. మీకు హాలిడేస్ ఉన్నప్పుడు లేదా ఒక గంట సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్లో కొన్ని వీడియోలు చూడొచ్చు. అట్లాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫిజికల్గా అటెండ్ అవ్వడం చాలా ఉపయోగం అండి. మన వీడియో చూసే కంటే ఫిజికల్గా అవసరమైతే దానికి కావాల్సిన మనీ ఒక 1000, 2000, 5000 చెల్లించి అయినా సరే మీరు అలాంటి ప్రోగ్రామ్స్కి మీరు అటెండ్ అవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నా. మా కంపెనీలో ₹1,00,000 ఖర్చు పెట్టి మా ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాను నేను. కారణం ఏంటంటే మా ఎంప్లాయీస్ సక్సెస్ అయితే మా కంపెనీ సక్సెస్ అవుతుందని ఒక నమ్మకంతో మేము కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, లీడర్షిప్ స్కిల్స్ మీద, మేనేజ్మెంట్ స్కిల్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాం. కాబట్టి ఈ రోజు నుండి మీరు కొత్తగా ఈ బుక్స్లో చదివేదానికి తోడు అదనంగా మీరేం చదవాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ మంచి బుక్స్ చదవటం. ఈరోజు ఇక్కడ డోనర్స్ ఎంత ఇచ్చినా అది 98% అంతా కూడా మీకు చేరుతుంది. చాలా తక్కువ ఖర్చు, వేస్టేజ్ అనేది ఉండదు, ₹1 కూడా. దానికి కారణం ఒక మంచి మేనేజ్మెంట్. ఈరోజు లక్ష్మణరావు గారు, అలాగే ఒక డాక్టర్ బసవపున్నయ్య గారు లాంటి ఈరోజు మంచి కమిటీ, సమర్థవంతమైన కమిటీ ఉన్నారు కాబట్టి ప్రతి రూపాయి స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం, లక్ష్యాల కోసం ఉపయోగపడుతుంది. ఆ విధంగా పేద విద్యార్థులకు ఎంతో సేవ చేస్తున్నటువంటి ఈ ట్రస్ట్కి హృదయపూర్వకంగా అభినందిస్తూ, అంటే ఎవ్రీ ఇయర్ ₹1,00,000 ఇస్తా అన్నాను. నెక్స్ట్ ఇయర్కి మాత్రం శివశక్తి ఫౌండేషన్ ద్వారా
5 lakhs అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మీ అందరినీ కలుసుకునే అదృష్టం అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దల కమిటీ పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సంక్రాంతి సంప్రదాయాలను కొనసాగిస్తూ తమ వీధిలో సంక్రాంతి సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే ఈసారి కొత్తదనం ఉండాలని తమ వీధి మహిళలందరూ కలిసికట్టుగా భోగికుండ ముగ్గు వేయటం జరిగిందని వినుకొండ లాయర్ స్ట్రీట్ లోని ఎల్జీ షోరూం పక్క వీధి మహిళలు వారు వేసిన ముగ్గులను చూపిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయాలను ఆచరిస్తూ రానున్న తరాలకు స్ఫూర్తిగా నిలిచేందుకే ఇలాంటి కార్యక్రమాలు తమ కాలనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. అండి, నా పేరు దివ్య. మేము హైదరాబాద్లో ఉంటాం. ప్రతి సంవత్సరం సంక్రాంతికి మేము వినుకొండ కంపల్సరీగా వస్తాం అనమాట. వేరే ఫెస్టివల్కి చాలా తక్కువ, వినుకొండ మాత్రం సంక్రాంతి కంపల్సరీగా వస్తాము. సంక్రాంతికి వచ్చినప్పుడు మేము మా బాబుకి భోగిపళ్ళు పోసుకుంటాము, భోగి రోజు భోగి మంటలు వేసుకుంటాము. ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త వెరైటీస్తో స్టార్ట్ చేస్తాం. ఈ సంవత్సరం ఏం చేసామంటే ఎప్పటిలాగా కాకుండా భోగి రోజు భోగి ముందు రోజు భోగి కుండలు మాత్రం ఎవరింటి ముందు వాళ్ళు వేసుకుంటాం. ఈసారి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి అందరం కలిసికట్టుగా ఇదంతా చేసుకోవాలని చెప్పి ముందుగా ఆలోచించుకొని ఇవన్నీ గీసుకొని అందరం ఒకటే తీరుగా ముగ్గులు పోటీలు అంటే రకరకాలుగా వేస్తారు. మేము అలా కాకుండా అందరం ఒకటే భోగికుండ వేద్దాము, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి కొత్తగా ట్రై చేద్దామని ఈ సంవత్సరం ఇక్కడ భోగి ముగ్గులు పోటీలు పెట్టుకున్నాము. పోటీలు కాదు, నార్మల్ గా చేసుకున్నాము. అందరం ఒకటే భోగికుండ వేసాం. భోగికుండలో రకరకాలు ఎవరి స్టైల్లో వాళ్ళు వేశారు. ఇదంతా కూడా మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వేరే వాళ్ళు మేము వాళ్ళని తేడా లేకుండా అందరం కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇలా చేసుకున్నాం అనమాట. ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేసుకున్నాం మేము. అంటే మా అమ్మ వాళ్ళది ఇదే, మా పుట్టిల్లు ఇది. అత్తగారి ఊరు వేరేనా, మేము హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాము. కానీ సంక్రాంతి పండగకి పుట్టింటికి కంపల్సరీగా వస్తాం. మేము ఎప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం. మా అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరం చాలా మంది కనుమ రోజు కంపల్సరీగా పిక్నిక్ పెట్టుకుంటాము. భోగి రోజు భోగి మంటలు వేసుకుంటాం. ఈసారి భోగి ముందు రోజు ఎప్పుడు భోగి రోజు పెట్టుకుందామంటే లేట్ అవుతుందన్న ఉద్దేశంతో భోగి ముందు రోజు ఈ ప్రోగ్రాం పెట్టుకొని కుండలు వేసుకొని కలర్ఫుల్ గా లైఫ్ కూడా ఇలాగే కలర్ఫుల్ గా ఉండాలన్న ఉద్దేశంతో మన పిల్లలకి మన సాంప్రదాయాలు, విలువలు, బంధాలు తెలియాలన్న ఉద్దేశంతో ప్రతి సంక్రాంతికి పిల్లల్ని తీసుకొని అందరూ ఇలా కలిసిమెలిసిగా ఉండాలి, వాళ్ళందరికీ ఇవి తెలియజేయాలి. పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళంటే అన్ని చక్కగా చేసుకునే వాళ్ళు, ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు సిటీ లైఫ్కి ఉద్యోగస్తులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ ఎవరికి లేవు. ఈ లేకపోవడం వల్ల నెక్స్ట్ జనరేషన్ కి బంధాలు, బంధుత్వాలు తెలియట్లేదు. దీనివల్ల ఇలా చేసుకోవడం వల్ల మిగతా వాళ్ళందరికి కూడా ఎంకరేజ్మెంట్ గా ఉండి తెలియాలని అనుకుంటున్నాను నేను. హాయ్ అండి, నా పేరు శ్రావణి. మాది వినుకొండ ఎల్జీ షోరూమ్ పక్కన సందులో మా హౌస్. మేము ప్రతి సంవత్సరం ఇలానే సంక్రాంతి పండగకి అందరం బాగా జరుపుకుంటాము. భోగి మంటలు వేసుకుంటాము, భోగి కొండలు అన్ని వేసుకుంటాము. ఈ ఇయర్ అందరూ కలిసి పొద్దున 12:30కి స్టార్ట్ చేసాము. ఇప్పుడు 4:35 అయింది స్టార్ట్ అయిపోయేసరికి. కాబట్టి మంచిగా జరగాలని, అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలని అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ మొత్తం అందరినీ పిలిచాము. భోగికుండలు వేద్దాము, భోగికుండల్లో కలర్స్ వేద్దాము అని. ఆ కలర్స్ లాగా అందరూ కళకళలాడుతూ ఉండాలని, మంచిగా ఉండాలని కోరుకుంటూ సిటీ న్యూస్ వాళ్ళకి హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. హాయ్ అండి, మాది వినుకొండ కొత్తపేట లాయర్ స్ట్రీట్. ఈరోజు ఎల్జీ షోరూమ్ పక్కన మాది. మేము ఎప్పుడు సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ ఉంటాము. ఏదో ఒక రకంగా కొత్తగా చేసుకుంటూ ఉంటాం. సంవత్సరం అందరం ఆనందంగానే ఉంటాము. ఈ బజారు మొత్తం మేము కలిసిమెలిసి ఉంటాము. ఇది హిందూ సాంప్రదాయం ప్రకారం మేము భోగి పండుగ వచ్చేసరికి భోగి మంటలు వేసుకుంటూ ఉంటాము, భోగి ముగ్గులు రంగువల్లులు వేసుకుంటుంటాము. ఏదో ఒకటి సంక్రాంతి పండుగ బాగా చేసుకుంటుంటాము. పిక్నిక్కి వెళ్తానే ఉంటాము. మేము అందరం బాగా సంతోషంగా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా భోగి సందర్భంగా మేము భోగి కొండలు వేసుకున్నాము. సిటీ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ మేము బాగా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. అందరూ మేము సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. వినుకొండ మార్కాపురం రోడ్డులో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఈ ఏడాది అయ్యప్ప స్వామి మాలలతో పాటు వివిధ మాలలు ధరించిన స్వాములకు 2 విడతల ద్వితీయంగా 82 రోజులు సద్ది వితరణ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా ఆలయంలో పడి పూజ చేశారు. ఈ పూజలకు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గుడివాడ చిన్నగురునాథంతో పాటుగా అన్నదాన కమిటీ సభ్యులు స్వాములతో కలిసి పడి పూజలు పాల్గొన్నారు. ఆలయ ఆధ్వర్యంలో
నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ఇలాగే దిగ్విజయంగా కొనసాగాలని మక్కెన ఆకాంక్షించారు. స్వామి శరణమయ్యప్ప. వినుకొండలోని అర్కాపురం రోడ్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడిలో మరి 2 విడతలుగా, మొదటి విడతగా 41 రోజులు, మరలా ఇప్పుడు ఇంకొక 41 రోజులు సద్య కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఈ రోజున మరి అయ్యప్ప స్వామికి మంచి భక్తి ప్రభుత్వాలతో ఈ రోజున పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నదానం చేస్తున్నటువంటి కమిటీ వారికి ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా ధర్మకర్త గుడివాడ గురునాథం చిన్న గురునాథం గారికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఈ వినుకొండ పట్టణం, వినుకొండ నియోజకవర్గం మరి అభివృద్ధి చెందాలని, వ్యాపార అభివృద్ధి చెందాలని, వ్యవసాయ అభివృద్ధి చెందాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ ఏదైతే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసి భక్తి ప్రభుత్వంతో అన్నదానం చేశారో ఆ కమిటీ వారందరూ కూడా కుటుంబ సభ్యులు, వారి వ్యాపారం వారందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ముగిస్తాము. అభివృద్ధి చెందుతున్న వినుకొండ పట్టణానికి సమీపంలో ఎక్కడా లేని విధంగా నూతనంగా ఏర్పాటు చేసిన తులసివనం నూతన వెంచర్ బ్రోచర్ ప్లాట్లను వినుకొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ లెనిన్ తో కలిసి వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ప్రారంభించారు. తులసివనం నూతన వెంచర్ నిర్వాహకులను మక్కెన అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. 200 ఎకరాలను నూతనంగా సకల సదుపాయాలతో ఏర్పాటు చేసిన వెంచర్లు మొదటి విడతగా 50 ఎకరాలలో ప్లాట్లను వేయటం జరిగిందని, నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్లాట్ల నిర్వాహకులు అన్నారు. సంక్రాంతి పండుగ అంటే కబడ్డీ పోటీలు అన్ని ప్రాంతాలలో సంతరించుకుంటాయని, ప్రాంతాలలో కబడ్డీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్ల గ్రామంలో జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన పల్నాడు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు. ముప్పాళ్ల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా రైతు మిత్ర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 33వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు మెన్ ఓపెన్ నాకౌట్ కలింగ్ పద్ధతిలో డే అండ్ నైట్ పోటీలను ప్రారంభించారు. పోటీలను ప్రారంభించిన పల్నాడు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు కబడ్డీ పోటీలను ప్రారంభిస్తూ సభ్యులను పరిచయం చేసుకున్నారు. దాతల సహకారంతో 9 లక్షల రూపాయలు విలువైన నగదు, మెమోంటోలు, బహుమతులను విజేతలకు అందించామన్నారు. కబడ్డీ పోటీలలో పాల్గొనే జట్టుకు ఉచిత భోజన వసతులను ఏర్పాటు చేసినట్లు, ఈ నెల 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు డే అండ్ నైట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు రైతు మిత్ర కబడ్డీ కమిటీ సభ్యులు అన్నారు. కనుమరుగైపోతున్న హరిదాసులను ప్రభుత్వాలు, ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తన చిత్రంతో మరోసారి వినుకొండకు చెందిన ప్రముఖ చిత్రకారుడు బి ప్రసాద్ వేడుకుంటూ ఈ చిత్రాన్ని హరిదాసుల వంశస్థులకు అంకితమిస్తున్నట్లు వెల్లడించారు. సంక్రాంతి పండుగ అనగానే ముగ్గులు, గంగిరెద్దుల పోటీలు, హరిదాసుల వేషధారణలతో, హరినామస్మరణతో ఏమి ఆశించకుండా హరిదాసుల వంశస్థులు గడప గడపకు వస్తూ పలకరిస్తూ వారి మనుగడను సాగిస్తుంటారు. అయితే అటువంటి వారి మనుగడ ప్రస్తుత సమాజంలో కనుమరుగైపోతుందని, అందుకోసమే ఈ చిత్రం ద్వారా వెలుగులోకి తెస్తూ ప్రభుత్వాలు, ప్రజలు హరిదాసులను గౌరవిస్తూ ఆదరించాలని ప్రసాద్ వేడుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వినుకొండ ప్రజలకు నేను సుపరిచితున్నే. పి ప్రసాదరావు నా పేరు. నేను ఆర్టిస్ట్గా 45 ఏళ్ళ నుంచి వినుకొండలో చేస్తున్నాను. నా యొక్క హాబీ ఏంటంటే ప్రతి పండుగ విషయాన్ని తెలియజేస్తూ సృజనాత్మకంగా బొమ్మలు గీసి జనాలకు ఆ బొమ్మలో ఆ పండుగ వాతావరణం తెలియజేయటం కోసం నేను బొమ్మలు గీస్తుంటాను. ఆ సందర్భంగా ఈ సంక్రాంతికి కనుమరుగు అనే బొమ్మ గీయటం జరిగింది. కనుమరుగు అంటే కంటికి కనిపించకుండా పోవటం. అదేవిధంగా మన పండుగ సంక్రాంతి అనగానే ముగ్గులు ఒకటి, హరిదాస్ ఒకడు, గంగిరెద్దు వాడు మనకు గుర్తొస్తాయి. ముగ్గులు అంటే కనుమరుగు కాకుండా మన ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద సంస్థలు ముగ్గులు పోటీలు పెట్టి ఆ ప్రజలు ఇచ్చి దాన్ని గుర్తించి కొంచెం లైన్లోకి తెస్తున్నారు. కానీ గంగిరెద్దు వాళ్ళు ప్రతిఫలం ఆశించి వాళ్ళు ఉంటారు. కానీ ఏమి ఆశించకుండా ప్రతి ఇంటికి వచ్చి హరినామస్మరణ చేసుకుంటూ పలకరించి ఆప్యాయతంగా కులమల మతాలకు అతీతంగా పలకరించి ఏం ఆశించకుండా ఇస్తే తీసుకుంటాడని సైలెంట్గా వెళ్ళిపోతాడు. అటువంటి వ్యక్తి హరిదాసు. అటువంటి హరిదాసు కనుమరుగైపోతున్నాడు. ఎందుకంటే ఆయనకు ఆదరణ లేదు, ఎవరు ఏమి ఇచ్చేది లేదు. ఆయన అడగడు, ఆయన వృత్తి అది, ఆయన వృత్తి ధర్మం పాటిస్తాడు, అడగడు. కానీ మనం ఇవ్వాలి, మనం ఇవ్వట్లేదు. అతని ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ వృత్తి చేసేవాడు కూడా కరువైపోయాడు. ఎందుకంటే ఏదన్నా ఆదరణ ఉంటేనే మనం మనుగడ సాగించగలం. చెట్టుకు నీరు ఉంటేనే చెట్టు వృద్ధి అవుతుంది. అట్లనే ఆదరణ ఉంటేనే ఇలాంటి హరిదాసులు అభివృద్ధి చేస్తారు. ఆదరణ లేకపోతే వీళ్ళు ఇప్పటికే కనుమరుగైపోయారు. ఇక కూడా ఏమో చెప్పలేం. రేపు తరానికి మనం హరిదాస్ అంటే ఇట్టుంటాడు, తామూరు పట్టుకుంటాడు, నిద్ర గిన్నె పెట్టుకుని ఇట్లా పోతున్నాయి చెప్పి వాళ్ళకి తెలియక గీచి చూపించాల్సి వస్తుంది. అందులో భాగంగా అటువంటి వారు రాకూడదని
ఇప్పుడు వాడు కొంతమంది తెలియదు, అందుకని ఈ బొమ్మ గీయటం. ఈ బొమ్మ సందర్భంగా నూతన సంవత్సరం, సంక్రాంతి, కనుమ, భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ గీస్తున్నాను. ఇట్లన్నా ఈ తరం వాడి బొమ్మను గుర్తుపెట్టుకొని హరిదాస్ అంటే ఇట్టుంటాడు, అతను ఎక్కడ కనిపిస్తే మనం ఆదరించాలి, అతను ఎక్కడ కనిపిస్తే మనం ఆదుకోవాలి. ఇలాంటి వాళ్ళను మనం సమాజంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఏం ఆశించిన వ్యక్తి ఎవరు ఉండరండి. ఈయనొక్కడే మన తెలిసిన వాళ్ళలో ఇతనొక్కడే ఏం ఆశించుకొని నీటి ముందు వెళ్ళిపోతూ ఉంటే అక్షయ పాత్ర పట్టుకొని, దీన్ని అక్షయ పాత్ర అంటారు. అక్షయ పాత్రలో బియ్యం వేస్తాం. కాబట్టి వీళ్ళు కనుబరుకోకుండా ఎక్కడైనా కనిపిస్తే కనీసం గౌరవించి హరిదాసులు గారు పలకరించి గౌరవించి వాళ్ళని మరిగిస్తే సంతోషపడతారు. ఇక ముందు మన కళ్ళకు కనిపించవచ్చు కూడా. కాబట్టి వాళ్ళని కాపాడండి. ఆ ఉద్దేశం చొప్పున ఈ యొక్క బొమ్మ గీయటం జరిగింది. వినుకొండ మార్కాపురం రోడ్డులో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో మకర సంక్రాంతి పురస్కరించుకొని గత 16 సంవత్సరాల నుండి నిర్వహించే మకర జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గుడివాడ చిన్నగురునాథం తెలిపారు. జరుగుతున్న ఈ కార్యక్రమాలకు నియోజకవర్గ ప్రజలకు ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు. సాయంత్రం 6:30 ఖచ్చితంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుందని గుర్తు చేశారు. మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఆలయంలో తెల్లవారుజాము నుంచే 11 రకాల అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ శర్మ వెల్లడించారు. ఈ రోజున వినుకొండ మార్కాపురం రోడ్డులోని అయ్యప్ప స్వామి దేవస్థానమునందు జరిగేటటువంటి అయ్యప్ప పడిపూజ కార్యక్రమంకు మనకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జున వారి గారికి ముందుగా మన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఈ సంవత్సరమునకు గాను 41 రోజు ఒకసారి, రెండవసారి మరలా 41 రోజు 2 సార్లు మన యొక్క దేవస్థానమునందు అన్నదాన కార్యక్రమము దిగ్విజయంగా సాగి స్వాములకు మరియు భక్తులకు విడి స్వాములకు ఎవరికైనా కానీ అందరికీ 82 రోజులు దిగ్విజయంగా యొక్క కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంకు సహకరించినటువంటి దాతలకు మరియు శివుల స్వాములకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క కమిటీ తరఫున, దేవస్థానం తరఫున మేము ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.